మనవరాలు బడి ఫీజు కట్టడానికి పైసలు అడిగావు కదా, అవి ఇస్తే మంచిగుండు. ఇంటికాడ పని జరుగుతుంది, ఆ, చీవిటి బత్తాలు గోడ పెట్టుడు ఉందని. అయ్యో అన్న, అదానే బుజ్జి పనిచేసే కాడ ఈ నెల పైసలు ఇయ్యలేదట సేటు. అదే కొంచెం వెనక ముందు అయింది. ఇచ్చుడుతోనే ఇత్తనే. నీ పరిస్థితి చూసి అడగాలంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది, కానీ ఇంటికాడ పని జరుగుతుంది అక్క. చీటి బత్తాలకు ఒక మన సుతారు వాళ్ళకు అయితే అని అడుగుతున్నా. అన్న, ఇవాళ బుజ్జి పనిచేసే కాడ సేటు పైసలు ఇత్తా అన్నాడట బుజ్జికి. బుజ్జి తెచ్చుడుతోనే నీ పైసలు నీకు అప్ప చెప్తానే. ఇక అడిగిండని ఏమనుకోకక్క, నేను పోయేస్తా ఇక. ఇక నీ పరిస్థితి నీకున్నది, నా పరిస్థితి నాకున్నది. బుజ్జి వచ్చినావురా? వచ్చిన మామ, ఇగో పైసలు కూడా తీసుకొచ్చిన. నీకు ఇచ్చే పైసలు లెక్క పెట్టుకో మామ. ఇక నీ పరిస్థితి గిట్లుండే, బుజ్జి పరిస్థితి గట్లుండే, ఏం చెప్తాను. చూస్తే ధైర్యం కాకుంటుంది, కానీ ఇక అడగక తప్పలేదు. నా కాడ పని జరుగుతుంది. బుడ్జెట్ పోయిందమ్మా. బుజ్జి ఆడుకొని పోయినట్టు. ఇగో ఇంట్లో ఉప్పులు పప్పులు ఏం లేదంటివి కదని ఈ 500 పెట్టి ఇంట్లోకి సామాన్ తీసుకురా. ఈ 500 ఇల్లన్న కాడ అట్లా ఉండని. ఏ పరిస్థితి ఎట్లుంటుందో ఏమో. ఏంది బిడ్డ, ఏ పూట కాపూట చేసుకొని బతికే కాలం అయింది. వెనక ముందు ఏం ఆధారం లేకపోయే. ఇద్దరు ఆడపిల్లగానే ఓ ఇంటికి ఇస్తే మంచిగా బతుకుతారు అనుకుంటే నీ రాత ఏంది, గిసోంటి రాత రాసిండ దేవుడు. నా రాతే మంచిగా లేదంటే నీ బతుకు కూడా కట్లనే అయింది. ఏసోంటి పాడు రాతలు అడగచ్చుకున్నావే, రాతలు పాడు వాడా. పుట్టంగానే రాసుకొచ్చుకున్న దానికి కేవలం ఏం చేస్తామమ్మా? ఏ జన్మనా ఏ పాపం చేసుకున్నానో ఏమో. చేసుకున్న భర్త చచ్చిపోయిండు. అత్తగారింటి కాడ ఏ ఆధారం లేదా. నా అన్నంలో ఎవరు లేకపోయారు. ఇంకిట్లా అమ్మగారింటికి వచ్చి కట్టం చేసుకుంటా బతకబడితే ఏడువంగ పిల్ల బాధపడుతుంది. అంతా నా కర్మనే. పొద్దు ఒడిసి ఎక్కడున్నది నా బతుకు. ఎట్లా తెల్లారాలి, ఎట్లా పొద్దు ఊకాలి, నా బిడ్డ ఎట్లా బతకాలి అమ్మ.